ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ మీరు చూడొచ్చు. కాశీలో నిన్న షష్ఠి సందర్భంగా, అంటే జ్యేష్ఠ మాస షష్ఠి సందర్భంగా శీతలా ఘాట్లో ఉన్న శీతలమాతకు పూజలు చేశారు. ఆ దర్శనం మీకోసం. ఈ శీతలమాతని ఉత్తర ప్రాంతంలో బాగా పూజ చేస్తారు. ఎందుకంటే రోగ నివారణలో బాగా చేస్తుంది. ఈమె రోగాలు రాకుండా కాపాడుతుంది. దీర్ఘకాలిక రోగాలు, మామూలు రోగాలు అన్నీ కూడా పోతాయి. ఆమె శీతలాష్టకం చదువుకుంటే కూడా చాలా మంచిది. మీరు వీలైతే ఫోన్లో శీతలాష్టకం చూసుకొని చదువుకోండి, లేదా బుక్స్ ద్వారా కొనుక్కొని చదువుకోండి. శీతలాష్టకం చదువుకోవటం వలన ఇంట్లో జబ్బులు రాకుండా ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు సీజన్ మారుతుంది కాబట్టి, వేసవికాలం నుండి వానాకాలంకి వెళ్తున్నాం కాబట్టి ఈ సీజన్ జబ్బులు రాకుండా కూడా అమ్మవారు కాపాడుతుంది. కాబట్టి అమ్మవారి ధ్యానము, శ్లోకము చేసుకోండి. శీతలాష్టకము అని మీరు ఫోన్లో వెతుక్కున్నా వస్తుంది, ఫోన్లో చూసుకోవచ్చు. మీరు శీతలాష్టకం చదువుకుని చక్కగా ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్య ప్రదాత ఆమె, రోగాలను తగ్గించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది మాత. కాబట్టి శీతలాష్టకం చదువుకోండి, చక్కగా ఆరోగ్యంగా ఉండండి. 1-2 శ్లోకాలు నేను చదువుతాను, వినండి. చక్కగా ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా మంచిది. అమ్మవారి దర్శనం చాలా మంచిది. ఈశ్వర ఉవాచ వందేహం శీతలాం దేవీం రాసవాస్తాం దిగంబరాం మార్జనీకలశోపేతాం శూర్పాలంకృతమస్తకాం వందేహం శీతలాం దేవీం సర్వరోగభయాపహాం యామాస్యాద్య నివర్తేత విస్ఫోటకభయం మహత్ శీతలే చేతియో బ్రూయాదాహపీడితః విస్ఫోటకభయం ఘోరం క్షిప్రం తస్య ప్రణశ్యతి. శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్పితా శీతలే త్వం జగద్ధాత్రీ శీతలాయై నమో నమః శీతలాయై నమో నమః.